ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా 37వ కీర్తన 25వ వచనం చదువుకుందాం. ఆయనను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దావీదు దేవునితో ఉన్న సంబంధాన్ని వివరిస్తున్నాడు. చిన్నతనము నుంచి నేను నిన్ను చూస్తున్నాను దేవా, చిన్నవాడినై ఉన్నాను, అప్పుడు కూడా నిన్ను చూచాను, ఇప్పుడు ముసలివాడినయ్యాను, సన్నిధి నేను అనుభవిస్తున్నాను. ఇంతకాలంలో ఎప్పుడూ కూడా నీతిమంతులు విడబడట్లేదు. తన గురించి తను చెప్పుకుంటున్నాడు, నువ్వు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు, అంత అనుభవం కూడా చెప్తున్నాడు అనమాట. తన యొక్క దేవుని యొక్క అనుబంధంలో ఎవరు కూడా నీతిగా జీవించిన వారు ఎవరు కూడా విడవపడలేదు. యేసేపుని చూసినప్పుడు యేసేపు దేవుని నమ్ముకున్నాడు, దేవుని మీదే ఆధారపడ్డాడు, బంధింపబడ్డాడు, వెలివేయపడ్డాడు. సొంత కుటుంబం వారు తనని ఆదరించలేదు, కానీ దేవుడు తన్ని వదిలిపెట్టలేదు. ఎప్పుడూ కూడా దేవుడు నీతిమంతుని వదిలిపెట్టలేదు అన్నది దావీదు మనకి చాలా చక్కగా వివరిస్తున్నాడు. వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. చిన్న కోడి పిల్లనే జంతువులుగా ఉన్నవి, కుక్క పిల్లలే కూడా, కోడి పిల్లలు కూడా, పక్షులు కూడా వారి బిడ్డలను ఎప్పుడూ కూడా మరి వదిలివేసినట్టు చూడము. ఎప్పుడూ కూడా ఎంతో ప్రేమగా ఆదరిస్తూ ఉంటాయి. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. తన సొంత స్వహస్తాలతో మనల్ని సృజించుకొని ఆయన మనల్ని కాపుదలు చేస్తున్నాడు. మనకి ఏదైనా తక్కువ చేస్తాడా? మనం ఎందుకు అపనమ్మకంలో ఉన్నాం? మనకి ఏదో లోటు ఉందని మనం ఎందుకు అనుకుంటున్నాం? దావీదు ఎంత చక్కగా రాస్తున్నాడంటే, ఎప్పుడూ కూడా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టవు, అట్లానే మమ్మల్ని ఎప్పుడూ కూడా పనికిరాని వారిగా, ఏమి చేతగాని వారిగా, అంటే భిక్షమెత్తుటగా అన్నట్లుగా వివరించాడనమాట. అంత తక్కువ వారిగా వదిలేసినట్టుగా నువ్వు మమ్మల్ని చేయవు అని తను చెప్తున్నప్పుడు మనం ఎంత ధైర్యం తెచ్చుకోవాలి? సజీవుడైన దేవుడే మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి దేని విషయమే చింతవద్దు, దేవుని మీదే ఆధారపడి దేవునికి స్తుతి కలిగి జీవిస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, ఎంతో గొప్ప వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడుతున్నావు నాయన. నువ్వు మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టవు నాయన. మాకు కావాల్సిన ప్రతిదీ కూడా సమకూరుస్తావు కనుక నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ అటువంటి విశ్వాసం మాలో బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Have a blessed day. God bless you.